యోయో టీవీ. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల కోసం సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా కష్టపడ్డారు. కానీ 8 స్థానాలకే పరిమితమయ్యారు. దీంతో రేవంత్ ప్రస్తుతం ప్రభుత్వంపై, రాష్ట్రంలో పార్టీపై ఫోకస్ పెట్టారు. త్వరలోనే ఆయన కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న పార్టీ ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. అయితే మంత్రివర్గంలో త్వరలోనే మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తులు పూర్తి చేశారు. మరోవైపు కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ తో సహా 12 మందితో మంత్రివర్గం ఏర్పడింది. ఇప్పుడు ఖాళీగా ఉన్న 6 స్థానాలను భర్తీ చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు మంత్రివర్గ కూర్పులో ప్రాధాన్యం ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయి కేబినెట్ ను సిద్ధం చేసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే మంత్రి పదవిపై చాలా మంది నేతలే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పదవి కోసం ఆశావాహులు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పదవి ఎవరికి ఇవ్వాలన్నది రేవంత్ కు పెద్ద టాస్క్ గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సామాజిక వర్గం నుంచి 4 ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల నుంచి 2 ఎస్టీ, కమ్మ, వెలమ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున కేబినెట్ లో ఉన్నారు. కొత్తగా మైనారిటీలకు అవకాశం కల్పించాలని రేవంత్ చూస్తున్నట్లు సమాచారం. ఒకరిని ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇచ్చే ఆస్కారం ఉంది. ఇక ముదిరాజ్ వర్గం నుంచి కూడా ఒకరికి కేబినెట్ లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు కాకుండా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వాలన్నది హైకమాండ్ ఆలోచన. కాబట్టి అధిష్టానం ఆదేశాల మేరకే మంత్రుల ఎంపిక ఉంటుంది.